వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఆలీ వెండితెర మీద కనిపిస్తే చాలు హాస్యం పండాల్సిందే. బాలనటునిగా నిండు నూరేళ్లు అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఆలీ ఆ తర్వాత యమలీలా సినిమాలో హీరోగా ప్రజలను అలరించారు. ఇక దాదాపు హీరోగా 52 సినిమాల్లో నటించి వీక్షకుల మన్ననలు పొందారు. అలాగే హాస్య నటునిగా 1100 చిత్రాల్లో చేసి ప్రజలను నవ్వించారు. ఇలా చాలా సినిమాలు చేసి తనకంటూ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఆలీ సినీ పరిశ్రమలో ఎలా అడుగు పెట్టారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. ఆలీ పూర్తి పేరు మహమ్మద్ ఆలీ. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో 1968 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి అబ్దుల్ సుబాన్ మహమ్మద్ బాషా అని పిలిచేవారు. కాగా ఆయన టైలర్ పని చేసేవారు. తల్లి జైతున్ బీబీ గృహిణి. ఆలీ చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. శ్రీపాద జిత్ మోహన్ మిత్ర బృందంలో మిమిక్రీ కళాకారుడుగా డ్యాన్సులు ప్రదర్శనలు ఇచ్చేవాడు. శ్రీపాద జిత్ మోహన్ మిత్ర బృందంలో మిమిక్రీ కళాకారుడుగా డ్యాన్స్ కళాకారుడుగా ప్రదర్శనలు ఇచ్చేవాడు. మొదట రాజమండ్రిలోనే గంటాలమ్మ వీధిలో చిన్న పాకలో ఉండేవారు. ఆలీ పెద్దయ్యాక అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మారారు. ఒక అక్క, 2 చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. 2000 సంవత్సరంలో తన తండ్రి చనిపోయారు. అలీ జుబేదా అనే యువతితో వివాహం జరిగింది ఆలీకి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహము. వీరి దంపతులకు 3 సంతానము. పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ బీడీఎస్ విద్యార్థి. రెండో కుమార్తె జుబేరియా, కుమారుడు మహమ్మద్ బాషా. ఇక ఆలీ తమ్ముడు కయ్యూం అలియాస్ అజయ్ కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. తాను సినిమాలు చేసి సంపాదించిన ఆలీ తన 2 చెల్లెల పెళ్లి ఆయన సొంత డబ్బుతోనే పెళ్లి జరిపించారు. ఇక ఆలీ అల్లా దేవుణ్ణి నమ్ముతారు. చిన్నప్పటి నుండి సినిమాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో రాజమండ్రి నుండి మద్రాసు వెళ్లారు. ఇక వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం సినీ స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. అయితే అలా వెళ్లే సమయంలో బస్సుకు వెళ్లాలంటే డబ్బులు లేకుంటే రెంట్కు సైకిల్ తీసుకుని సినిమా ఛాన్సుల ప్రయత్నాలు చేశారు. ఇలా 1-2 సంవత్సరాల వరకు నిర్మాత దర్శకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాడు. ఇక చివరకు 1979లో కె రాఘవేంద్ర దర్శకత్వంలో నిండు నూరేళ్లు అనే సినిమాలో తొలిసారిగా ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఇక నిండు నూరేళ్లు సినిమాలో తన నటనను మెచ్చి దర్శకుడు భారతీరాజా తన చలనచిత్రం సీతాకోకచిలుక సినిమాలో అవకాశం ఇచ్చారు. అతను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే పాత్రలు పొందటానికి చాలా కష్టపడ్డాడు. తర్వాత 4 స్తంభాల ఆట, స్వాతి ముత్యం, రౌడీ బాబాయ్, జంబలకటి పంబ, దేవుడు మామయ్య, గరానా దొంగ మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. ఈ తరుణంలో ఆలీకి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. ఇక ప్రేమ ఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాస్తో పాటు ఆలీకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంత చాట అంటూ ఆలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి పేరు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత మొదటిసారి యమలీల చిత్రం ద్వారా కథానాయకుడిగా చేశారు. ఆ తర్వాత ఆడల్లా మజాకా, తిన్నామా పడుకున్నామా, తెల్లారిందా, గుండమ్మ గారి మనవడు, అలీబాబా ఒకడే దొంగ సినిమాలతో హీరోగా చేశారు. ఈ నేపథ్యంలోనే అలీ 52 సినిమాల్లో హీరోగా చేశారు. ఆ తర్వాత అడపాదడపా కథానాయకుడి పాత్రలు పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు. అదే సమయంలో 15 సినిమాల్లో ఆడవేషంలో అలీ నటించారు. అయితే ఇప్పటి వరకు సుమారు 1100 పైగా చిత్రాల్లో నటించారు ఆలీ. కాగా వాటిలో హలో బ్రదర్, ముద్దుల ప్రియుడు, శుభలగ్నం, అమ్మాయి కాపురం, టాటా బిర్లా మధ్యలో లైలా, అక్కమొగుడు, పెళ్ళైన కొత్తలో, పిట్టల దొర, దేవీపుత్రుడు, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, సూపర్, పోకిరి, దేశముదురు, జల్సా, చిరుత, యమదొంగ, కిక్, గబ్బర్ సింగ్, ఖుషి, తమ్ముడు, బద్రి, కాటమరాయుడు, కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటికి దారేది, సాహసం, రేస్ గుర్రం, శ్రీమంతుడు, ఖైదీ నెంబర్ 150 ఇలా చాలా సినిమాల్లో అలీ కమెడియన్గా ప్రేక్షకులను అలరించారు. అలీ నవ్వించిన తీరుకు ప్రేక్షకులు తనకు అభిమానులుగా మారారు. అయితే అలీ పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాల్లో ఉండడం విశేషం. ఇక అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సూపర్ సినిమాలకు హాస్యనటుడిగా ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. అలాగే చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగించే మన్మోహన్ జాదు మలాంకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. 1999లో జెమినీ టీవీ అధినేత కిరణ్ కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం ఆలోచన అలీ ఇచ్చారని అంటారు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. అలాగే ఈటీవీ తెలుగులో ఆలీ 369, ఆలీతో జాలీగా, ఆలీతో సరదాగా మొదలైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆలీ 1999లో నటుడు మురళీమోహన్ ద్వారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇప్పించారు. అప్పుడు ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం చేశాడు ఆలీ. కొన్ని రోజుల నుంచి టీడీపీ, జనసేనలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ 2019 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక మొత్తానికి సినీ ఇండస్ట్రీలో గుర్తుండిపోయే హాస్యనటునిగా ఆలీ నిలిచిపోతారని చెప్పవచ్చు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకంతో సినీ పరిశ్రమకు వచ్చిన ఆలీ తన లక్ష్యాన్ని చాలా కష్టాలు పడి చేరుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినీ నటునిగా, కమెడియన్ గా తన ఆశయాన్ని నెరవేర్చుకున్న ఆలీ రాజకీయాల్లోకి వచ్చారు. కాగా ఆలీ రాజకీయ నాయకునిగా ప్రజలకు సేవ చేయాలన్న తన కోరికను నెరవేరాలని, అలాగే నాయకునిగా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.